अरविंद तू का जेलर अपायता ఆరుగురు ఫ్రెండ్స్ అడవిలో క్యాంపింగ్కి వెళ్ళారు. 5గురు మిస్ అయ్యారు. నీకు మాత్రం ఏం కాలేదు. నేను అడిగితే నీకేం తెలియదు అంటున్నావు. 2 నెలల నుంచి మీరు అదే అడుగుతున్నారు. నేను ఇదే చెప్తున్నాను. ఈసారి నిజం చెప్పమంటున్నాను. ఆ రోజు రాత్రి బాగా తాగాను. తాగిన మైకంలో జాస్మిన్తో మిస్బిహేవ్ చేశాను. అప్పుడు జోసెఫ్కి నాకు గొడవైంది. ఆ కోపంలో జోసెఫ్ని చంపేశాను. సాక్ష్యాధారాలు దొరకకూడదని అందరినీ చంపేశాను. ఇదే కదా సార్ మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్? నేను ఎక్స్పెక్ట్ చేయటం కాదు, ఇదే నిజం అని నమ్ముతున్నాను. మీ నమ్మకం నిజం కాదు సార్. ఏం సుదర్శన్ వీడు ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఆ రోజు ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? ఆ రోజంతా అడవిలో బాగా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి పడుకున్నావు. బాగా నిద్ర పట్టేసింది. పొద్దున్న లేటుగా లేచావు. లేచి చూసేసరికి నీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వాళ్ళ కోసం అంతా వెతికి వెతికి దొరకపోయేసరికి మాకు ఫోన్ చేసావు. ఇలా చెప్తే మేము నమ్ముతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదూ? నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్, అదే నిజం. నీకెలా కనబడుతున్నావురా? అంటే 5గురిని కుందేలు తినేసిందనా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఎలా మాట్లాడమంటావు? 5గురిని చంపేశావు. ఇప్పుడు ఏం తెలియనట్టు కమలాసంలా యాక్ట్ చేస్తున్నావు. చూడు, ఈ యాక్టింగ్ మానేసి వాళ్ళని ఏం చేసావు చెప్పు. చంపేశావా? నేను మనిషిని సార్, మృగాన్ని కాదు. ఈ కాలంలో మనుషులే మృగాలు. చూడు, మా రికార్డ్స్ ప్రకారం జోసెఫ్కి నీకు డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ లేదు. మరి జోసెఫ్ ఎలా ఫ్రెండ్ అయ్యాడరా? మా ఫ్రెండ్ నిఖిల్కి జోసెఫ్ ఫేస్బుక్ ఫ్రెండ్. మేమందరం December 31st నైట్ కలుద్దాం అనుకున్నాం. కలిసి క్యాంప్కి వెళ్ళాం, అంతే. పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అడవంతా వెతికినా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు ఆ జోసెఫ్ ఎవరో తెలుసా నీకు? మేయర్ కొడుకు. వాడే మిస్ అయ్యాడంటే మా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? ఎక్కేస్తారు. చూడు, నీకు 2 ఆప్షన్స్. ఆప్షన్ నంబర్ 1 వాళ్ళని నువ్వే చంపావని ఒప్పుకో. ఆప్షన్ నంబర్ 2 వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. దిస్ ఈజ్ రెడిక్యులస్ సార్. నేను చెయ్యను నేరని ఎలా ఒప్పుకోమంటారు? మంచి ఎక్సైజ్ బాడీలా ఉంది. జైలు కూడా బాగా పడినట్లు ఉంది. లాస్ట్ టైం ఇచ్చిన కోటింగ్కి త్వరగానే కోలుకున్నావు. చూడు సుదర్శన్, వీడు నిజం చెప్పేంత వరకు సువ్వి, సువ్వాలమ్మ, సీతాలమ్మ
థ్యాంక్ యూ సార్. సార్ నాకు బెయిల్ ఇచ్చింది ఎవరో చెప్తారా? అడిగేది మిమ్మల్ని, నాకు బెయిల్ ఇచ్చింది ఎవరు? మీరా నాకు బెయిల్ ఇప్పించింది? అవును. మీరెందుకు బెయిల్ ఇప్పించారు? నువ్వు నిర్దోషివి అని నేను నమ్ముతున్నాను. హౌ డిడ్ యూ ట్రస్ట్ మీ? ఎలా? ఆ రోజు మీరు క్యాంప్కి వెళ్ళినప్పుడు మిస్ అయిన 5గురిలో నా కూతురు ప్రియ కూడా ఉంది. మీరు ప్రియ వాళ్ళ ఫాదరా? ఫాదర్నే కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ని కూడా. తన ఫ్రెండ్స్తో ఏమీ షేర్ చేసుకునేది కాదు. నా దగ్గర ఏ విషయం దాచేది కాదు. ప్రతిదీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అలాంటి అమ్మాయి నీ గురించి మాట్లాడేది. ఆ రోజు కూడా ఫోన్లో మాట్లాడింది. ఫోన్ సిగ్నల్స్ క్లియర్గా లేకపోయినా తను చెప్పింది అర్థమైంది. అవును, నువ్వంటే తనకి చాలా ఇష్టం. షీ లవ్స్ యూ. రేపు నేను అరవింద్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పింది. నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాను. అప్పుడే ఆఖరిసారిగా తన గొంతు విన్నాను. నీకు బెయిల్ ఇప్పించి దానికి కారణం అడిగేవి కదూ. నా కూతురి చాయిస్ మీద నాకున్న నమ్మకం. నాట్ ఓన్లీ దాట్, ఐ బిలీవ్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నువ్వు చెప్పింది నిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచించు, ఆ రోజు ఏం జరిగిందో. ప్రియని చివరిసారిగా ఎప్పుడు చూసావు? ఆ రోజు రాత్రి, రేపు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే, విష్ చేయండి అని అడిగింది. నేను విష్ చేశాను. గుడ్ నైట్ చెప్పి క్యాంప్కి వెళ్ళిపోయింది. తను నా గురించి ఏమైనా మాట్లాడేదా? మా 1.5 year పరిచయంలో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మీ గురించి చెప్పేది. తన దృష్టిలో మీరు వరల్డ్స్ బెస్ట్ డాడ్ ఎవర్. అరవింద్, రే అరవింద్, రే అరవింద్, అరవింద్, రే నిన్నే. ఇంత రిలాక్స్డ్గా ఉన్నావేంట్రా? ఆ మెయిన్ మనుషులు నీకోసం వెతుకుతున్నారు, పారిపో. నీకో విషయం తెలుసా? ప్రియ నన్ను లవ్ చేసిందిరా. నెక్స్ట్ డే ప్రపోజ్ చేయబోతుందన్న లోపు తను మిస్ అయింది. మిస్ అవడం కాదురా, తను చనిపోయిందిరా. షీఈ్ డెడ్. పోలీసులు వెతికారు, మేయర్ మనుషులు వెతికారు. నువ్వు మళ్ళీ ఆ మేయర్ కనిపిస్తే వాళ్ళు నేను చంపేస్తారు. అర్జెంటుగా పారిపోరా. ప్రియకి ఏమైందో తెలుసుకోవాలరా.
రోక్. వాడు మాట్లాడడానికి ఓ అవకాశం ఇవ్వు. తొందరపడతావెందుకు? అరవింద్ ఎక్కడ? చూడు, నేను విలని కాదు. ముందది ఫిక్స్ అవ్వు. అరవింద్ను చంపమని మా బాస్ చెప్పాడు. చంపేస్తాను. మధ్యలో నువ్వెందుకు అనవసరంగా చేస్తావు? ఫ్రెండ్షిప్పా? అలా అడిగితే చెప్పడు. ఉడాదేంగే సాలే. ఆగరా. చంపేస్తావా? చంపేరా. వీడు చేస్తే నిజం బయటకు వస్తుందా? బుల్లెట్ దిగితే నిజం బయటకు వస్తుంది. ఇక్కడ దింపమంటావా? ఇక్కడ దింపమంటావా? ఇక్కడ దింపమంటావా? టాటూ బాగుందా? ఎక్కడికి వెళ్ళాడు? నార్త్ గోవా. గెటప్ చూసి గోవా గ్యాంగ్ అనుకున్నావేమో. ఈ జయనగరం సెటిల్ ఇన్ గోవా. कस्टमर से आप बात करना चाहते हैं वह इस హలో సార్, నేను అరవింద్ మాట్లాడుతున్నాను. చెప్పు. మేయర్ మనుషులు నన్ను చంపాలని చూస్తున్నారు సార్. ఏదో ఒక రోజు నేను నిర్దోషినని కోర్టు నమ్ముతుంది. కానీ మేయర్ మనుషులు నమ్మించడం ఎలా? సింపుల్. నువ్వే చేశానని జడ్జి ముందు ఒప్పుకో, లేదా మేయర్ మనుషుల చేతిలో చచ్చిపో. దట్స్ ఇట్. సార్, షిట్.